హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మీ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇఫ్ స్టేట్మెంట్. సో దీన్ని సింపుల్ ఇఫ్ కూడా అనొచ్చు అనమాట. ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ద సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లోని మనం కంట్రోల్ చేయొచ్చు. సో దాని ప్రకారం మనం ఇఫ్ స్టేట్మెంట్ ఏం చెప్పొచ్చు అంటే, మనం సెలక్షన్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే, నార్మల్గా మనం ఇంతవరకు చాలా ప్రోగ్రామ్స్ రాసాం కదా మన వీడియోలో. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఏంటంటే, ఆ ప్రోగ్రామ్స్ అన్నిట్లో మనకి ఏం జరిగేదంటే, మన ప్రోగ్రామ్లో ఉన్న ప్రతి స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యేది. టాప్ టు బాటమ్, ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి లాస్ట్ వరకు సీక్వెన్షియల్గా మనకి ప్రతి స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యాలి. కానీ ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్తో మనం ఏం చేయొచ్చు అంటే, కొన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కొన్ని స్టేట్మెంట్స్ మనం స్కిప్ చేయొచ్చు. ఎట్లా అంటే, ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ రాస్తాం. కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఒక సెట్ ఆఫ్ యాక్షన్ పెర్ఫామ్ చేస్తాం. కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, మనం ఏం చేయాలన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మన ప్రోగ్రామ్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. కొన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, కొన్ని స్కిప్ అవుతాయి. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మీరు రాసే కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఆ కండిషన్‌ని మీరు ఇవాల్యుయేట్ చేస్తే మీకు ట్రూ గాని, ఫాల్స్ గాని వస్తుంది. ట్రూ వచ్చినప్పుడు ఒక సెట్ ఆఫ్ యాక్షన్ చేస్తారన్నమాట. సో అంటే ఏంటి? కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మీరు యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తారు కాబట్టి, దీనికి మన ఇఫ్ స్టేట్మెంట్‌తో మనం ఏం చేయొచ్చు అంటే, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్‌తో మనం వన్ వే డెసిషన్ తీసుకోవచ్చనమాట. సో వన్ వే డెసిషన్స్ ఆర్ హ్యాండిల్డ్ విత్ ఇఫ్ స్టేట్మెంట్ దట్ ఐదర్ డూ పర్టిక్యులర్ థింగ్ ఆర్ డూ నథింగ్ ఎట్ ఆల్. సో వన్ వే డెసిషన్ తీసుకోవాలంటే మనం ఈ సింపుల్ ఇఫ్‌ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఈ సింపుల్ ఇఫ్‌లో ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయిందనుకోండి, యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తాం. కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, మనం ఏమీ చెయ్యం. అందుకే వన్ వే డెసిషన్స్ మనం తీసుకోవాల్సినప్పుడు మన ప్రోగ్రామ్‌లో మనం ఏం చేస్తామంటే సింపుల్ ఇఫ్‌ని యూజ్ చేస్తాం. ఈ సింపుల్ ఇఫ్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తారు మన ప్రోగ్రామింగ్స్‌లో. సో దీని సింటాక్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ కండిషన్ అని చెప్పి మనం చూడండి. ఇక్కడ ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ఉంది, క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఉంది. ఈ మధ్యలో ఏం చేస్తామంటే మనం స్టేట్మెంట్స్ రాస్తాం. వీటి మధ్యలో మనం ఏం చేస్తామంటే స్టేట్మెంట్స్ రాస్తాం. సో దీన్ని ఏమంటామంటే మనం బాడీ ఆఫ్ ద ఇఫ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? బాడీ ఆఫ్ ద ఇఫ్ అని అంటాం. అర్థమవుతుందా? దీన్ని బాడీ ఆఫ్ ద ఇఫ్ అని ఎందుకంటారంటే, చూడండి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం కదా ఫస్టు. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఇక్కడ మీరు చెక్ చేసిన కండిషన్ ట్రూ అయిందనుకోండి, అప్పుడు మాత్రమే ఈ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. అంటే ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్, ఈ మధ్యలో ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. ఇవన్నీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమవుతుందా? సో అప్పుడేమవుతుంది, ఇన్ కేస్ మీ కండిషన్ ట్రూ అయిందనుకోండి, దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి, నెక్స్ట్ కంట్రోల్ అనేది మీ కంట్రోల్ అనేది ప్రోగ్రామ్ నుంచి బయటికెళ్ళిద్ది. బయటికెళ్ళి ఇఫ్ కింద ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేస్తాయి. అలా కాకుండా మీ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, మీ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుందంటే, మీ ప్రోగ్రామ్ కంట్రోల్ ఏమవుద్దంటే, డైరెక్ట్‌గా ఇఫ్ స్టేట్మెంట్ లోపటికి, అంటే ఈ బాడీ ఆఫ్ ద ఇఫ్‌ని ఎగ్జిక్యూట్ చేయదనమాట. సో దీన్ని స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఇఫ్ స్టేట్మెంట్స్ కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. సో ఇప్పుడు మీకేం అర్థం కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా ప్రోగ్రామ్ చేస్తాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఒకటే గుర్తుంచుకోండి. ఈ సింపుల్ ఇఫ్‌తో ఏం చేస్తామంటే, ఫస్టు సింపుల్‌గా అర్థమైనట్టు చెప్పాలంటే, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయిందనుకోండి, కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్ మధ్యలో స్టేట్మెంట్స్ రాస్తాం కదా! దాన్ని బాడీ ఆఫ్ ఇఫ్ అంటాం. అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ ఏంటంటే, అసలు కంట్రోల్ ఈ బ్లాక్ లోపటికెళ్ళదు. సో కంట్రోల్ ఏమవుద్ది, డైరెక్ట్‌గా ఈ బ్లాక్ బయటకొచ్చి ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఉన్న కింద స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. సో దీని ఫ్లో చార్ట్ చూస్తే ఎట్లా ఉంటుందంటే, దీని ఫ్లో చార్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయిందనుకోండి, బాడీ ఆఫ్ ద ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఆఫ్ ది ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ తర్వాత మనం ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్ పెట్టి మధ్యలో స్టేట్మెంట్స్ రాస్తాం కదా! దాన్నే బాడీ ఆఫ్ ది ఇఫ్ అంటాం. కండిషన్ ట్రూ అయితేనే ఇది జరుగుతుంది. కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి, అసలు మీ ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఈ బాడీలోకి ఎంటర్ అవ్వదు. ఎంటర్ అవ్వకుండా దీన్ని స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఇఫ్ స్టేట్మెంట్స్ కింద ఉన్న స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. అంటే ఈ కర్లీ బ్రేస్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి, వన్ వే డెసిషన్స్ మాత్రం మనం తీసుకోగలుగుతాం అనమాట. అందుకే మన ప్రోగ్రామ్‌లో వన్ వే డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఇఫ్ స్టేట్మెంట్‌ని మనం యూజ్ చేస్తాం. సో నార్మల్‌గా ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే కండిషన్ చెక్ చేస్తాం.
ఇఫ్ ద కండిషన్ ఇవాల్యుయేట్స్ ట్రూ, మనం చెక్ చేసిన కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ద కోడ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఇఫ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంతే కదా, దీన్నే బాడీ అంటాం కదా, ఈ దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇఫ్ మన కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఇఫ్ ద కండిషన్ ఇవాల్యుయేట్స్ ఫాల్స్, మన కండిషన్ ఫాల్స్ అనుకోండి, ద కోడ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఇఫ్ ఈజ్ స్కిప్డ్. సో దీని లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి కొన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కొన్ని స్టేట్మెంట్స్ని స్కిప్ చేయొచ్చు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇక్కడ మనం చెక్ చేసే కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కండిషన్ ట్రూ అయిందనుకోండి, అప్పుడు మాత్రమే మనకి బాడీ ఆఫ్ ద ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఈ బాడీ ఆఫ్ ద ఇఫ్ అనేది స్కిప్ అయిపోయి ఇఫ్ స్టేట్మెంట్ కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకసారి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ దీనిపైన చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఏమేంటంటే, మీరు నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, ఆ నెంబర్ పాజిటివ్ నెంబర్ అని చెక్ చేస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక నెంబర్ ఇవ్వాలి, ఆ నెంబర్ పాజిటివ్ నెంబరా అని చెక్ చేయాలన్నమాట మనం, అంతే. సో అంటే ఫస్ట్ మనకు ఒక నెంబర్ కావాలి కదా, సో నెంబర్ని మనం స్టోర్ చేయాలి కదా, అందుకని ఒక వేరియబుల్ తీసుకోవాలి. నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, ఆ వేరియబుల్ నేమ్ ఏంటంటే నెంబర్. అర్థమవుతుంది, ఇదే టైప్ అంటే ఇంటీజర్ టైప్ అనమాట. నేను వేరియబుల్ డిక్లరేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి, యూజర్ని అడగాలి, ఎంటర్ ఎనీ నెంబర్ అని అడగాలి. సో యూజర్ని నేను అడగాలి కాబట్టి ఏం చేస్తాను, సిఅవుట్ స్టేట్మెంట్ రాశాను. నెక్స్ట్ అప్పుడు యూజర్ ఏం చేస్తాడు, ఏదైతే మీరు సిఅవుట్ స్టేట్మెంట్ రాశారో ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది కదా. సో ప్రింట్ అవ్వగానే ఏం చేస్తాడు, ఎంటర్ ఎనీ నెంబర్ అని మెసేజ్ వస్తుంది. రాగానే యూజర్ ఏం చేస్తాడు, ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేస్తాడు. చేయగానే మనం ఏం చేయాలి, ఈ 20 అనే వాల్యూని మనం వేరియబుల్లో స్టోర్ చేయాలి. అర్థమవుతుందా. సో దానికోసం మనం తీసుకున్న వేరియబుల్ ఏంటి, నెంబర్ అనమాట. సో అలా స్టోర్ చేయాలంటే నేను ఏం చేయాలి, సిఇన్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇన్పుట్ స్టేట్మెంట్ కాబట్టి. సో యూజర్ 20 అని ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేయగానే ఆ 20 అనే వాల్యూ ఏమవుతుందంటే మనకి ఈ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర నెంబర్ ఉంది, ఈ నెంబర్ని మనం పాజిటివ్ నెంబరా అని చెక్ చేయాలి. సో అలా చెక్ చేయాల్సినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. అర్థమవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ మన నెంబర్ పాజిటివ్ నెంబర్ అనుకోండి, అప్పుడు గివెన్ నెంబర్ ఇది పాజిటివ్ అని రావాలి. సో ఒక నెంబర్ని మీరు పాజిటివ్ నెంబర్ అని ఎలా చెప్తారంటే సింపుల్. అసలు పాజిటివ్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, పాజిటివ్ నెంబర్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అర్థమవుతుందా. నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, -1, -2, -3 అండ్ సో ఆన్. అర్థమవుతుందా. అంటే మనం ఎంటర్ చేసిన నెంబరు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే గివెన్ నెంబర్ ఈ పాజిటివ్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా. సో ఇప్పుడు దీన్ని మనం చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేయాలి, దీనికోసం మనం ఇఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఎట్లా రాస్తాము చూడండి, ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో 2 కండిషన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా. మీరు ఇచ్చిన నెంబరు ఈక్వల్ టు 0 అయినా కండిషన్ ట్రూ అవుతుంది, మీరు ఇచ్చిన నెంబరు గ్రేటర్ దాన్ 0 అయినా కూడా కండిషన్ ట్రూ అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దీని మీనింగ్ అదే అనమాట. సో దీంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి. అదేంటంటే నంబర్ గ్రేటర్ దాన్ 0 ఆర్ నంబర్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో ఏది జరిగినా కూడా ఈ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. సో రెండింటిని కలిపి సింపుల్ ఫామ్లో రాసాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసాం. అర్థమవుతుందా. సో మీరు ఎంటర్ చేసిన నెంబర్ ఏంటి, 20 కదా. సో 20ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం చెక్ చేస్తాం. ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది, నార్మల్గా మీరు ఎంటర్ చేసిన నెంబరు ఈక్వల్ టు 0 అయినా లేకపోతే గ్రేటర్ దాన్ 0 అయినా కూడా కండిషన్ ట్రూ అవుతుంది. అర్థమవుతుందా. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ అని చెప్పొచ్చు. సో దానికోసం ఏం చేశారంటే సిఅవుట్ స్టేట్మెంట్ రాస్తా, యూ ఎంటర్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి ఏ నెంబర్ అయితే ఎంటర్ చేశారో దాన్ని కూడా మనకి డిస్ప్లే చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకి ఇక్కడ, సో దీంతో మనకి బ్లాక్ అనేది క్లోజ్ అవుతుంది, అంతే కదా. సో ఇఫ్ బ్లాక్లో ఇది ఒకటే, ఇదేంటి బాడీ ఆఫ్ ద ఇఫ్, దీంట్లో ఒకటే ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి, యూ ఎంటర్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. అర్థమవుతుందా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తున్నా, దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని చిన్న ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నా. సో ఎందుకు అది రాసానని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ యాజ్ యూజువల్గా రిటర్న్ 0 అని చేస్తాను. సో ఇప్పుడు ఏంటి, మనం ఏ నెంబర్ ఎంటర్ చేసాం, మనం ఒకసారి 20 అనే నెంబర్ ఎంటర్ చేసాం కదా, ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో అప్పుడు ఏంటి, నెంబర్ ప్లేస్ ఎంత ఉంది మనకి, 20 అని ఉంది. అంతే కదా, నెంబర్ అంటే ఏంటి, వేరియబుల్. ఆ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 20 అనే వాల్యూ ఉంది. 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా. దీంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి, గ్రేటర్ దాన్ 0 ఆర్ నంబర్ ఈక్వల్ టు 0. 2 ఆర్ అనమాట. ఈ రెండింటిలో ఏ ఒక్క ట్రూ అయినా కూడా ఇది ట్రూ అవుతుంది. రెండింటిని కలిపి రాసాం అనమాట. సో దాని ప్రకారం ఏమవుతుంది, మనం ఏం చెప్తున్నాం, 20 గ్రేటర్ దాన్ 0 అని చెప్తున్నాం, అంతేదా.
20 అనేది 0 కంటే బిగ్గే కదా! అంటే ఇక్కడ కండిషన్ ఏమైంది? కండిషన్ ట్రూ అయింది. సో, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది? కండిషన్ ట్రూ అయింది కాబట్టి అప్పుడేం జరుగుతుందంటే, ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? బాడీ ఆఫ్ ది ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, అప్పుడు మనకేమొస్తుంది? యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నంబర్ అని మెసేజ్ వస్తుందనమాట. దాని తర్వాత ఏమవుతుంది? దీనిలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, దీని కింద ఉన్న స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. సో, దాని కింద ఏ స్టేట్మెంట్ ఉంది? ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు రాశానంటే, దీని పర్పస్ ఎందుకు రాశానంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయితే అప్పుడు మాత్రం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయినా, ఫాల్స్ అయినా కూడా ఏం జరుగుతుందంటే, ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఉన్న ప్రతి స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. వీటికి ఇఫ్‌తో సంబంధం లేదు. అందుకే ఇక్కడ ఏం చేశానంటే అర్థం కావటం కోసం నేను ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాశాను. అర్థమవుతుంది. ఒకటే గుర్తుంచుకోండి. ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్ రాసి దీని మధ్యలో స్టేట్మెంట్స్ రాసాం కదా! ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే, ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏమైద్దంటే ప్రోగ్రామ్ కంట్రోల్ ఈ బ్లాక్‌లోకి ఎళ్ళకుండా డైరెక్ట్‌గా ఇఫ్‌లోంచి బయటకొచ్చేసి ఇఫ్‌కున్న స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనకి ఎగ్జిక్యూట్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఎనీ నంబర్ అన్నప్పుడు నేను 0 ఇచ్చాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్‌లో ఏమొస్తుంది? 0 వస్తుంది. మళ్ళీ మనం కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ చెక్ చేస్తే ఏమొస్తుంది? 0 ఇది కండిషన్ ఫాల్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? 0 = 0 ఈ కండిషన్ ట్రూ అవుతుంది. దీని మీనింగ్ అదే కదా! ఇక్కడ మనం షార్ట్‌కట్ ఫార్మ్‌లో రాసాం. ఏంటంటే నంబర్ >0 మీరు ఇచ్చిన నంబరు =0 అయినా, >0 అయినా కూడా కండిషన్ ట్రూ. ఇక్కడ ఏమైంది? మనం ఇచ్చిన నంబర్ ఏంటి? 0 కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది? బాడీ ఆఫ్ ది ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఆఫ్ ది ఇఫ్‌లో ఏముంది? యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నంబర్ అని ఉంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ ఏమవుతుంది? ఇఫ్‌లోంచి బయటకొచ్చి ఇఫ్ కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఏం ఎగ్జిక్యూట్ చేస్తది? ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని మనకి ఎగ్జిక్యూట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్ ఎనీ నంబర్ అన్నప్పుడు మీరు -2 ఇచ్చారనుకోండి. -2 ఈ -2 అనేది ఏంటి? యాక్చువల్‌గా ఇది పాజిటివ్ నంబర్ కాదు. అప్పుడు ఏమవుతుంది? మనం కండిషన్ చెక్ చేస్తాం కదా! సో, మన కండిషన్ ఏంటి? అప్పుడు నంబర్‌లో ఎంత వాల్యూ ఉంది? -2. -2 > 0. సో, కండిషన్ ఏమైంది? మీరేం చెప్తున్నారు? -2 అనేది >0 అని చెప్తున్నారు. తప్పు కదా! -2 అనేది ఏంటి? విచ్ ఈజ్ స్మాలర్ దాన్ 0. 0 కంటే స్మాల్ కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి సిస్టమ్ ఏం చేస్తదంటే ఈ స్టేట్మెంట్‌ని ప్రింట్ చేయదు. ప్రింట్ చేయకుండా ఏం చేస్తది? ఇఫ్ లోపటికి వెళ్ళదనమాట. డైరెక్ట్‌గా ఏమవుద్ది? కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి ఇఫ్ కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేస్తాయి. అప్పుడు మనకేమొస్తది? ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని ప్రింట్ అవుతుంది. అంటే మొత్తం 3 వాల్యూస్ ఇచ్చాము. 20 అనే వాల్యూ ఇచ్చినప్పుడు మనకేమవుతుందంటే మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తుందంటే యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నంబర్ అని వస్తుంది. దాని తర్వాత ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 0 అనే వాల్యూ ఇచ్చామనుకోండి. అప్పుడు కూడా కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నంబర్ అని వస్తుంది. దాని తర్వాత ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు -2 ఇచ్చారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ రాదు. రాకుండా ఏమొస్తుంది? ఓన్లీ మనకి ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని వస్తుందనమాట. అర్థమవుతుందా? సో, ఇఫ్‌ని మనం వన్ వే డిసిషన్ ఎందుకంటామంటే, ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఏం చేయాలో చెప్తున్నాం. కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలో మనం చెప్పట్లే అనమాట. అర్థమవుతుందా? ఇలా కండిషన్ ఫాల్స్ అయితే కూడా ఏం చేయాలో చెప్పాలంటే, అప్పుడు మనకి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్‌లో ఉన్న ఇఫ్ ఎల్స్ గురించి మనం నేర్చుకోవాలనమాట. ఇప్పటిదాకా ఏదైతే మనము థియరిటికల్‌గా చూసామో, ఒకసారి ఇదే ప్రోగ్రామ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసి, ఈ 3 వాల్యూస్ ఇచ్చి మనం చెక్ చేద్దాం. కరెక్ట్‌గా మనకి అవుట్‌పుట్ అలానే వస్తుందా అని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి సేమ్ అదే ప్రోగ్రామ్ ఏదైతే మనం ఇప్పటిదాకా మనం ఎగ్జాంపుల్‌లో చూసామో సేమ్ అదే ప్రోగ్రామ్‌ని కాపీ చేశాను. ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ మనల్ని ఏం అడుగుతుందంటే ఎంటర్ ఎనీ నంబర్ అని అడుగుతుంది. మనం ఇచ్చే నంబర్‌ని బట్టి ఆ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్‌పుట్ వస్తుంది. ఒకసారి నేను ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, ఏదైతే మనం ఎగ్జాంపుల్‌లో చూసామో అవే వాల్యూస్ ఇచ్చి ఒకసారి చెక్ చేద్దాము. చూడండి ఫస్ట్ మనని ఎంటర్ ఎనీ నంబర్ అని మెసేజ్ వచ్చింది. రాగానే ఫస్ట్ నేను 20 అనే వాల్యూ ఇస్తున్నా. 20 అనే వాల్యూ ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేశా. సో, 20 అనేది ఏంటి? పాజిటివ్ నెంబర్ కాబట్టి మనకేమొస్తుందంటే 20 > 0 కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మనకేం మెసేజ్ వస్తుందంటే యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి 20 అనే నెంబర్ ప్రింట్ అవుతుంది. సో, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? దాంతో పాటు ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అని మెసేజ్ వస్తుంది. కావాలంటే ఒకసారి చూడండి. నేను ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నాను. అవుట్‌పుట్ చూడండి. యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి 20 అనే వాల్యూ వచ్చింది. దాని తర్వాత
ఇఫ్ బయట ఉన్న స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి దీంట్లో ఉన్న అవుట్పుట్ మనకి ప్రింట్ అయింది. ఏమని వచ్చింది? ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అని ప్రింట్ అయింది. మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈసారి ఏం చేస్తానంటే నేను ఈసారి 0 అనే వాల్యూ ఇస్తాను. సో 0 కూడా పాజిటివ్ నెంబర్ కదా, సో మనకి సేమ్ అవుట్పుట్ రావాలి. 0 అనే వాల్యూ ఇచ్చి ఎంటర్ కింద ప్రెస్ చేస్తున్నాను. చేయగానే మళ్ళీ మనకి ఏమొచ్చింది? యూ ఏంటంటే పాజిటివ్ నెంబర్ అని వచ్చి 0 అనే వాల్యూ వచ్చింది. సో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇఫ్ కింద ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఇది కూడా మనకి ఈ స్టేట్మెంట్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈసారి నెగిటివ్ నెంబర్ ఇస్తున్నా. సో నేను -2 ఇస్తున్నా. సో -2 ఇచ్చినప్పుడు మనకి ఏం రావాలి? -2 ఇస్తే ఏమవుతుంది? కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. సో డైరెక్ట్గా మనకి ఏ స్టేట్మెంట్ వస్తుంది? ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ వస్తుంది. అదేంటంటే ఇఫ్ తర్వాత ఉన్న ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. కావాలంటే ఒకసారి చూడండి. నేను ఒకసారి ఎంటర్ కీ ప్రెస్ చేస్తున్నా. చేయగానే మనకి ఏమొచ్చింది? ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అని వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం వన్ వే డెసిషన్స్ని మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. సో నార్మల్గా ఏంటి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్లో మనం ఏం చెప్తాము? కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలో చెప్పాం కానీ కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలో చెప్పలేదు. ఇలా కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కూడా మనం యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే అప్పుడు మనం నెక్స్ట్ మనకున్న సెలక్షన్ స్టేట్మెంట్లో ఉన్న ఇఫ్ ఎల్స్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియో నేను ఇఫ్ ఎల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.